హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరిప్రియ రియల్ ఎస్టేట్. ఇప్పుడు మనం చూస్తున్న అపార్ట్మెంట్లో ఒక రీసేల్ ప్లాట్ మనకి సేల్కి వచ్చిందండి. ఒక యూజ్డ్ ప్లాట్ మనకి సేల్కి వచ్చిందనమాట. వీళ్ళు కోవిడ్ వల్ల జాబ్ పోయినందువల్ల వీళ్ళు వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. ఇప్పుడైతే అది ఖాళీగా ఉంది, వచ్చే ఉద్దేశం లేదు కాబట్టి అమ్మేస్తున్నారు అనమాట ఆ ప్లాట్. ఈ ప్లాట్ యొక్క లొకేషన్ వచ్చేసరికి, ఈ అపార్ట్మెంట్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకి ఎల్బీ నగర్లో ఉందండి. సితారా హోటల్ బ్యాక్ సైడ్లో ఉంటుందన్నమాట. ఏదైతే మనకి మెట్రోకి వచ్చేసరికి ఎల్బీ నగర్ మెట్రోకి జస్ట్ మనకి 300 మీటర్స్లో ఉంటుంది. 5 minutes వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఈజీగా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ ప్లాట్ యొక్క ఓనర్ నెంబర్ నేను మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ పిన్ చేస్తానండి, అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు అనమాట. మనం లెఫ్ట్ సైడ్ చూస్తుంది వచ్చేసరికి వాచ్మెన్ రూమ్ అండి. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. సీసీ కెమెరాస్ ఉంటాయి. లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది, లిఫ్ట్ కూడా ఉంది మనకి. అలాగే అలాటెడ్ పార్క్ ఉందండి. అలాటెడ్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట ప్లాట్కి. ఇది 2 BHK ప్లాట్ అండి, మనకి రీసేల్ వచ్చిందనమాట. ఇక్కడ చూడొచ్చు మనకి లిఫ్ట్ రైట్ సైడ్లో కనబడుతుంది. అలాగే ప్రతి ప్లాట్కి ఇండివిజువల్గా మనకి ఎలక్ట్రిక్ మీటర్ అయితే అవైలబుల్ ఉంది. ప్రతి ప్లాట్కి అయితే మనకి వచ్చేసరికి అలాటెడ్ పార్కింగ్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనం చూసే ప్లాట్ యొక్క నెంబర్ వచ్చేసరికి 201 అండి. 3rd ఫ్లోర్లో ఉంటుంది, నార్త్ ఫేజింగ్లో ఉంటుంది. దానికి సంబంధించిన పార్కింగ్ ఏరియా అనమాట ఇది. టోటల్ అపార్ట్మెంట్ యొక్క గ్రౌండ్ ఫ్లోర్ నేను చూపిస్తున్నాను, పార్కింగ్ చూపిస్తున్నాను అనమాట. క్లియర్గా చూడొచ్చు మీరు. చాలా స్పేసియస్ అపార్ట్మెంట్ అండి ఇది. అమ్యూనిటీస్ కూడా అంతే ఉన్నాయి. మనకి 24/7 వాటర్ వస్తాయి. డ్రింకింగ్ వాటర్ కూడా పైకి వస్తాయి అనమాట. మనం టోటల్గా స్టెప్స్ నుంచి వచ్చేస్తే 3rd ఫ్లోర్లో స్టెప్ దగ్గర ఉన్నామనమాట. స్ట్రైట్గా చూసుకుంటే మనకి లిఫ్ట్ ఉంటుంది. ఎగ్జాక్ట్ లిఫ్ట్ ఆపోజిట్లో మనకి మన ఫ్లాట్ ఉంటుందన్నమాట. ఇందులో వచ్చేసరికి ఈచ్ ఫ్లోర్కి వచ్చేసరికి మనకి 6 ఫ్లాట్స్ ఉంటాయండి. G+3 బిల్డింగ్ కదా, ఈచ్ ఫ్లోర్కి ప్రతి ఫ్లోర్కి వచ్చేసరికి 6 ఫ్లాట్స్ ఉంటాయి అనమాట. మనకి సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసరికి ఇదండి. ఇటు సైడ్ 2 ఉన్నాయి కదా, మన లెఫ్ట్ సైడ్ గల్లీ చూసుకుంటే 2 ఉంటాయి, మన బ్యాక్ సైడ్ గల్లీలో వచ్చేసరికి ఇంకో 2 ఉంటాయి అనమాట. డ్రింకింగ్ వాటర్ కూడా మనకి లోపలికి వస్తుందండి. మనం చూసే ప్లాట్ ఇదనమాట. ఇక్కడ చూసుకుంటే క్వైట్ ఆపోజిట్లో 1/1 2 ఉంటాయి అనమాట ఇక్కడ ఫ్లాట్స్ మనకి. మంచి ప్రైమ్ లొకేషన్ ఉన్న ప్లాట్ అండి. ఎల్బీ నగర్లోనే ఉంది. చంద్రపురి కాలనీ రోడ్ నెంబర్ 1లో ఉందన్నమాట. ఇది వచ్చేసరికి చంద్రపురి కాలనీ రోడ్ నెంబర్ 1 ఎల్బీ నగర్లో ఉంది. ఎగ్జాక్ట్ మనకి ల్యాండ్ మార్క్ చెప్తే సితారా హోటల్ బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట. ఇది లిఫ్ట్ ప్రొవిజన్ అండి, లిఫ్ట్ అన్నమాట. అలాగే 24/7 సెక్యూరిటీ ఉంటుంది. సీసీ కెమెరాస్ ఉంటాయి. అలాటెడ్ పార్కింగ్ ఉంది. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి 1 by 1 చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది లోపల. ఇంకా మీరు చూడాల్సింది సీలింగ్, ఫాల్ సీలింగ్ కానీ, కబోర్డ్స్ కానీ, వార్డ్రోబ్స్ కానీ చాలా బాగా చేసుకున్నారు. ఇప్పుడైతే ఎంటీగా ఉందండి. ఇది రెడీ టు ఆక్యుపై అనమాట. ఎటువంటి పెండింగ్ వర్క్ అయితే ఏం లేదు. మనం లివింగ్ ఏరియాకి ఎంటర్ అయినామండి. సీలింగ్, ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. అలాగే స్ట్రైట్ క్వైట్ ఆపోజిట్లో చూసుకుంటే మనకి టీవీ లాంజ్ ఉంది. టీవీ లాంజ్ దగ్గర కూడా ఇల్లు డిజైన్ చేసుకున్నారనమాట వుడెన్ వర్క్తో. వార్డ్రోబ్స్ కానీ, కబోర్డ్స్ కానీ చేపించుకున్నారనమాట. ఫ్లోరింగ్ చూసుకోవచ్చు, వైట్ మార్బుల్స్ అండి. టోటల్గా చాలా సూపర్గా అయితే ఉంది. అలాగే మన స్ట్రైట్ చూసుకుంటే మనకి టీవీ లాంజ్ అండి. సీలింగ్, ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగిందనమాట. 2 BHK ఫ్లాట్ అండి ఇది. 2 bedrooms, హాల్, కిచెన్, డైనింగ్ ఏరియా ఉంటుంది. సీలింగ్లో డిజైన్ కూడా చేసుకున్నారు, చూడొచ్చు. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి నేను. చూడొచ్చు, ఇది మన కబోర్డ్స్ కూడా చేపించుకున్నాను అనమాట. కబోర్డ్స్ యొక్క థీమ్ కూడా చూసుకోవచ్చు మీరు. మనకి టైల్స్ లాగా ఉంటుందన్నమాట అది. ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది వచ్చేసరికి ఈ పొజిషన్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కామన్ బాత్రూమ్ అండి. ఇప్పుడు మనం చూస్తున్న డోర్ వచ్చేసరికి స్ట్రైట్గా చూస్తుంది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. కిచెన్ రూమ్ ఇటు సైడ్ ఉంటుంది. ఇది మనకి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాకు క్వైట్ ఆపోజిట్ మనం చూస్తున్న డోర్ వచ్చేసరికి మనకి వాషింగ్ ఏరియాకి వెళ్ళిపోతాం అనమాట. ఇది హ్యాండ్ వాష్ సింక్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. క్లియర్గా 1 by 1 అయితే నేను చూపిస్తాను. మీరు ప్రతి రూమ్ చూడాలండి, ఎందుకంటే ప్రతి రూమ్కి డిజైనింగ్ అనేది మార్చేశారు. అలాగే కబోర్డ్స్ అనేవి చేంజ్ చేసేసారు అనమాట. చాలా అద్భుతంగా ఉంది. ఈచ్ వన్ చూపిస్తాను, ముందు చూడండి. చాలా సూపర్గా ఉంటుంది అనమాట. ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎవరైనా రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకైతే ట్రై చేయండి, ఎందుకంటే డైరెక్ట్ ఓనర్ కాబట్టి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మీకు ఇలాంటి ప్రాపర్టీస్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ మనం డైనింగ్ ఏరియా దగ్గర చూసాము ఇప్పటి వరకు. డైనింగ్ ఏరియా నుంచి బ్యాక్ సైడ్ వెళ్తే మనకి ఇది వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా దగ్గర మనకి ఐరన్ గ్రిల్స్తో సెక్యూరిటీ లాగా ఏర్పాటు చేసుకున్నారు. చాలా సూపర్గా అయితే ఉంది. అలాగే ఇక్కడ వాటర్ ట్యాప్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు, మనం వాష్ చేసుకోవచ్చు అనమాట. లొకేషన్ పరంగా అయితే అద్భుతమైన లొకేషన్ అండి. మెట్రోకి మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి త్రూఅవుట్ ది హైదరాబాద్ ఎక్కడైనా మనం ఈజీగా 30 minutesలో అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట. 2 BHK ఫ్లాట్ అండి. మనం
డైనింగ్ ఏరియా నుంచి రైట్ సైడ్ తీసుకుంటే కిచెన్ రూమ్ ఉంటుందండి. కిచెన్ రూమ్ చూడొచ్చు మనకి ఫుల్లీ కబోర్డ్స్ అండి. కబోర్డ్స్ ఇక్కడ మనకి డిజైన్ కూడా మార్చడం జరిగింది ఇక్కడ, అలాగే కలరింగ్ కూడా మార్చడం జరిగింది అనమాట. ఈ ప్లాట్ వచ్చేసరికి మనకి టోటల్గా 970 స్క్వేర్ ఫీట్ అండి. 970 స్క్వేర్ ఫీట్ అనమాట, ఎస్ఎఫ్టీ అనమాట. అలాగే అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి ఇందులో మనకి యూడిఎస్ వచ్చేసరికి 37 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి. అలాటెడ్ పార్కింగ్ ఉంటుంది. అలాగే పర్మిషన్స్ విషయానికి వస్తే బీఆర్ఎస్ పెయిడ్ అండి. 100% క్లియర్ టైటిల్లో ఉన్న ప్లాట్ అనమాట. 3rd ఫ్లోర్లో ఉంది. 201 నార్త్ ఫేజింగ్లో ఉన్న ప్లాట్ అనమాట ఇది. మన కబోర్డ్స్ కూడా చూసుకోవచ్చు. కిచెన్ రూమ్లో చూస్తున్నాం, కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది, వాషింగ్ సింక్ ఇవ్వడం జరిగింది. అలాగే వెంటిలేషన్ కోసం మనకి విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ నుంచి కూడా నేను 1 బై 1 క్లియర్గా చూపిస్తాను మీకు. ఇంకా బెడ్రూమ్ చూడొచ్చండి. బెడ్రూమ్స్కి ఇంకా చాలా బాగా డిజైన్ చేశారు, అది కూడా చూడాలి మీరు. కంటిన్యూ అవుతూ ఉండండి, అవి కూడా చూపిస్తాను. ఇది మనం కిచెన్ రూమ్ నుంచి బ్యాక్ సైడ్ ఓపెన్ అయితే ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ కూడా మనకి వాషబుల్ ఏరియా ఉంది, వాషింగ్ ఏరియా ఉందన్నమాట. ప్లస్ బాల్కనీ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం అది. ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి టోటల్గా G+3 బిల్డింగ్ అండి. ఈచ్ ఫ్లోర్లో 6 ప్లాట్స్ ఉంటాయి అనమాట. 13 ఇయర్స్ ఓల్డ్ ప్లాట్ అండి. బిల్డింగ్ మొత్తానికి 13 ఇయర్స్ ఓల్డ్ అనమాట. ప్రైస్ విషయానికి వస్తే 51 lakhsగా కోట్ చేస్తున్నారు, అది కూడా నెగిషియబుల్గా కోట్ చేస్తున్నారండి. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ చూసుకుంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ దగ్గరే మనకి పూజా మందిర్ అనేది చిన్నగా ఇవ్వడం జరిగింది అనమాట. అది కూడా నేను క్లియర్గా చూపిస్తాను. సీలింగ్ కూడా చూడాలండి. సీలింగ్లో మనకి డిజైన్ చూడాలి మీరు, చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అలాగే వాటర్ చూడొచ్చు. ఇక్కడ మనకి చాలా అద్భుతంగా అయితే డిజైన్ చేసుకున్నారండి. సూపర్గా అనమాట. ఏది కొత్త ఫ్లాట్ లాగా ఉంటుంది మనకి. 13 ఇయర్స్ ఓల్డ్ లాగా అయితే ఉండదు అనమాట. ఇదే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు ఎలా కనబడుతుంది ఈ ప్లాట్ అనేది. అలాగే మీ రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే నాకైతే వాట్సాప్ చేయండి, లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా సరే మేము మీకు కాంటాక్ట్ అవుతాం అనమాట. ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా సరే. ఇక్కడ సీలింగ్ చూసుకోవచ్చు. మనకి ఫాల్ సీలింగ్ అనేది అద్భుతంగా డిజైన్ చేశారు. అలాగే వెంటిలేషన్ కోసం మనకి లెఫ్ట్ సైడ్ అయితే విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే పూజా మందిర్ చూడొచ్చు అండి, చిన్నగా అయితే ఇవ్వడం జరిగింది. అది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇవ్వడం జరిగింది అనమాట. అది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇది కూడా డిజైన్ చేసుకున్నారు స్పెషల్గా అనమాట. చాలా అద్భుతంగా అయితే ఉంది. మంచి లొకేషన్లో ప్లాట్ కావాలి అనుకున్న వాళ్ళకి, రీసేల్ అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళకైతే ఈ ప్లాట్ అయితే సూపర్గా పనికి వస్తుందండి. ఓనర్ నెంబర్ నేను వెబ్సైట్లో ఇస్తాను. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, లేకపోతే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, అక్కడ నుంచి అయినా మీరు చూడొచ్చు. ఇది వచ్చేసరికి మనకి కామన్ బాత్రూమ్ అండి. ఇండియన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే అన్ని టాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే అన్ని క్లియర్గా ఉన్నాయి. గీజర్ పాయింట్ కూడా మనకు ఉందన్నమాట. ఇక్కడ నుంచి క్వాడ్ ఆపోజిట్లో మనం చూసుకుంటే హ్యాండ్ వాష్ సింక్ ఉంటుంది. దాని పక్కన వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ యొక్క డోర్ అయితే ఉంది. అది కూడా క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక మాస్టర్ బెడ్ చూస్తే ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ అవుతుందండి. దీని డిజైనింగ్ కూడా చూడొచ్చు మనకి. అలాగే కామన్ బాత్రూమ్ కూడా చాలా అద్భుతంగా అయితే డిజైన్ చేయడం జరిగింది, అది కూడా చూపిస్తాను నేను. సీలింగ్ ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగిందండి. టోటల్ వర్క్ అయితే ఏం పెండింగ్లో లేదండి. అలాగే కొత్త ఫ్లాట్ లాగా ఉంది. మొత్తం పెయింటింగ్ చేసి నీట్గా చేశారనమాట. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇది మన మాస్టర్ బెడ్రూమ్ యొక్క బాత్రూమ్ అండి, అటాచ్డ్ బాత్రూమ్ యొక్క డోర్ అనమాట. నేను ఇక్కడ నుంచి క్లియర్గా చూపిస్తాను మీకు. ఈ బెడ్రూమ్ నుంచి మనకి కామన్ బాత్రూమ్ అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ ఎలా కనబడతాయి, వాటి వ్యూ ఎలా ఉంటుందో ఒకసారి ఇక్కడ నుంచి చూపిస్తాను మీకు, క్లియర్గా చూడొచ్చు. ప్రైస్ ఇంకోసారి కోట్ చేస్తున్నానండి. ప్రైస్ వచ్చేసరికి 51 lakhsగా చెప్పడం జరుగుతుంది. అది కూడా నెగిషియబుల్గా చెప్పడం జరుగుతుంది. ఎంత నెగోషియేషన్ అవుతుంది ఏంటి అనేది మీరు డైరెక్ట్ ఓనర్తో అయితే మాట్లాడుకోవచ్చు. ఓనర్ నెంబర్ అనేది మన వెబ్సైట్లో ఉంది. వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ని పిన్ చేస్తానండి, లింక్ని పిన్ చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు చూడొచ్చు. ఒకవేళ అక్కడ కూడా మీకు అర్థం కాకపోతే మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. అక్కడైతే లింక్ నేను డైరెక్ట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రెగ్యులర్గా. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద ఉంది. మీకు అన్నీ ఎక్కడుందో తెలియట్లేదు అంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. అది ఈజీ ప్రాసెస్ అనమాట. డైరెక్ట్ లింక్ అయితే అక్కడ ప్రొవైడ్ చేస్తాను ప్రాపర్టీ కోడ్తో సహా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.